హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ ల్యాంటర్న్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే ముందు రావడం జరిగింది. ఈ రోజు మనకి మంత్లీ ఎక్స్పైరీ కదా ఫ్రెండ్స్. సో మార్కెట్ చూస్తే కనుక క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఒక సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్ లాగా మీరు చూడొచ్చు. సో ఇంట్రాడేలో చార్ట్ అయితే మీరు చూస్తే అర్థమవుతుంది అనమాట అండి. వెరీ స్లగ్గిష్ మూవ్స్ అనమాట అండి. సో క్లియర్ కట్గా ట్రెండింగ్ మూవ్స్ పెద్దగా రాలేదు. సో కొంచెం ఓపెన్ అయిన తర్వాత మనకి ఆ లెవెల్ సస్టైన్ అవ్వలేదు. బట్ కానీ ఓవరాల్గా మీరు చూస్తే కనుక మార్కెట్స్ ఆర్ ట్రయింగ్ టు స్టెబిలైజ్ ఇన్ ఎ జోన్ అనమాట అండి, రైట్. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఒక జోన్ అనేది, ఒక రేంజ్ అనేది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో దట్ ఈస్ 21,500 అండ్ 21,300 లెవెల్స్ మధ్య కన్సాలిడేట్ అవ్వడానికి, స్టెబిలైజ్ అవ్వడానికి, అంటే కొంచెం ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఫైండ్ ద లెవెల్ అనమాట అండి. సపోర్ట్ దగ్గర మ్యాక్సిమం ఇట్ ఈస్ ట్రయింగ్ టు హోల్డ్, రైట్. సో అయితే ఈ రోజు ప్రైస్ యాక్షన్, నిన్న ప్రైస్ యాక్షన్ కొంచెం మనం చూస్తే కనుక మేబీ మంత్లీ ఎక్స్పైరీ రిలేటెడ్ ప్లే కూడా అవ్వచ్చు అనమాట అండి. ఏవైతే పొజిషన్స్ ఉన్నాయో అవి స్క్వేర్ అప్ అయి ఉండొచ్చు, ఏవైతే షార్ట్ పొజిషన్స్ ఉన్నాయో అందరూ కూడా ఎగ్జిట్ అయి ఉండొచ్చు. అయితే రోల్ ఓవర్ ఎలా జరిగింది ఏంటి, సో నెక్స్ట్ సిరీస్ ఏదైతే ఉందో అది ఎలా ఉంటుందో అనేది దట్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ టు వాచ్ అనమాట అండి, ఫర్ షూర్, రైట్. సో అయితే మండే నుంచి బేస్డ్ ఆన్ గ్లోబల్ క్యూస్ అండ్ రైట్ అండ్ ఆన్ గోయింగ్ రిజల్ట్ సీజన్ బట్టి డెఫినెట్గా మనం వీ కెన్ సీ సమ్ సర్ప్రైజెస్ అనమాట అండి. సో లెటెస్ట్ ఏం జరుగుతుందో మండే చూద్దాం అనమాట. సో అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం చాలా ఒక మేజర్ లెవెల్స్ దగ్గరికి వెళ్ళిపోయిందనమాట అండి. సో బాగానే కరెక్షన్ అనేది టాప్ నుంచి మీరు చూస్తే కనుక పైనుంచి బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ 8% దాకా కరెక్షన్ వచ్చిందనమాట అండి. ఇఫ్ అట్ ఆల్ వీఆర్ లక్కీ ఎనఫ్, ఇంకా ఏదైనా కరెక్షన్ వస్తే ఐఎమ్ రెడీ టు యాడ్ మోర్ బ్యాంక్ నిఫ్టీ బీస్ యాడ్ చేయడానికి. సో ఐ విల్ బీ మోర్ హ్యాపీ అనమాట అండి ఫ్రెండ్స్, రైట్. అయితే మనకు ఆపర్చునిటీ వస్తుందా లేదా, ఇక్కడ నుంచి బౌన్స్ అయిపోద్దా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో ఎందుకంటే దే ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ ద గ్రౌండ్ అనమాట అండి. సో కొంచెం గ్రౌండ్ స్టెబిలైజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి అనమాట అండి. సో మీరు చూడొచ్చు, బట్ కానీ స్టిల్ లోయర్ హై లోయర్ పీక్స్ ఉందన్నమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 45,200 45,200 దాటి క్లోజ్ అయితే దెన్ ఇట్ విల్ సస్టైన్ అనమాట. సో అయితే ఆర్ఎస్ఐ అనేది ఇట్ ఈస్ స్టెబిలైజింగ్, కొంచెం స్ట్రెంత్ అయితే చూపించింది అనమాట అండి. బట్ కానీ స్టిల్ ఇంకా అంత స్ట్రాంగ్ మొమెంటం అయితే కనిపించింది, ఎందుకంటే వాల్యూమ్స్ అయితే వచ్చే టువర్డ్స్ ఎస్పెషల్లీ ఎండ్ ఆఫ్ ద మార్కెట్ అనమాట అండి. సో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెషన్, లాస్ట్ క్లోజింగ్ సెషన్ అప్పుడు. బట్ కానీ అవి ఓన్లీ లైక్ ఏవైతే సెల్లింగ్ పొజిషన్స్ ఉన్నాయో అవి స్క్వేర్ అప్ లేదంటే న్యూ పొజిషన్స్ బిల్డప్ అయ్యా అని చెప్పడం అనేది కొంచెం కష్టం అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే లాస్ట్లో లైక్ మంత్లీ ఎక్స్పైరీ కదా, ఇవాళ వచ్చిన మూవ్స్ మనం అంత క్లియర్గా కన్సిడర్ చేయడం కొంచెం టఫ్ అనమాట అండి. సో అందువల్ల లెవెల్స్ అయితే వన్ థింగ్ వీ కెన్ అబ్జర్వ్ అనమాట అండి బ్యాంక్ నిఫ్టీ. సో డీసెంట్ లెవెల్స్ 44,400 దగ్గర నుంచి ఒక బౌన్స్ అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసాం అనమాట అండి. సో అయితే ఒకసారి చూద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఈ రెండు బ్యాంక్స్ యొక్క పరిస్థితి ఏంటో చూద్దాం. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టిల్ నెగిటివ్ అనమాట అండి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇంకా సెల్లింగ్ కంటిన్యూ అవుతుంది. మేబీ ఎఫ్ఐఎస్ ఆర్ నాట్ స్టిల్ నాట్ సాటిస్ఫైడ్ ఎనఫ్, ఇంకా దే వాంట్ బ్రింగ్ ఇట్ డౌన్ మోర్ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అండి. అయితే ఐసిఐసిఐ బ్యాంక్ కొంచెం సపోర్ట్ తీసుకుంది అనమాట. సో ఇలాగ డిఫరెంట్ మెయిన్ హెవీ వెయిట్స్ డిఫరెంట్ యాంగిల్లో ఉన్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ అందువల్ల క్లియర్ కట్ ట్రెండింగ్ అనేది లేదనమాట అండి, రైట్. సో అందువల్ల యాక్చువల్గా ఈరోజు ఇన్ఫాక్ట్ చాలా కాషియస్గా ట్రేడ్ చేశాను అనమాట అండి ఇంట్రాడేలో నేను. సో ఎందుకంటే ఈ మంత్లీ ఎక్స్పైరీ ప్లే, ఆప్షన్ లైక్ ప్రీమియం డికే గురించి ఆప్షన్ రైటర్స్ మ్యాక్సిమం దే విల్ ట్రై టు కంట్రోల్ ద ఇండెక్స్ మూవ్ అనమాట అండి. సో చాలాసార్లు అలా అబ్జర్వ్ చేయడం జరిగింది. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి ట్రెండింగ్ డే ఉండడం, బట్ కానీ మోస్ట్లీ ఎక్స్పైరీ టైంలో కొంచెం ఈ టైప్ ఆఫ్ డికే కొంచెం అటు ఇటు మూవ్ చేసి బోత్ సైడ్ దే విల్ ట్రై టు హిట్ ద స్టాప్ లాసెస్ అనమాట. అలా చాలా సందర్భాలు జరుగుతుంది. తక్కువ క్వాంటిటీ చేశాను బట్ డీసెంట్ మినిమం ప్రాఫిట్స్ తోటి ఐఎమ్ రెడీ హ్యాపీ అనమాట. ఐ హ్యావ్ ఎగ్జిటెడ్, రైట్. ఓకే అండి. సో ఎఫ్ఐడిఏ యాక్టివిటీ చూస్తే కనుక ఎఫ్ఐఎస్ 2,100 కోట్లు సెల్ చేయడం జరిగింది. డిఐఎస్ 3,400 కోట్లు ఎన్లోకేట్ చేసి డిఐఎస్ హ్యాస్ కమ్ టు రెస్క్యూ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా. సో డిఐఎస్ ఇంకా ఫర్దర్గా ఫండ్ ఎవరు, సో డెఫినెట్గా ఏదైతే బ్లూ చిప్ ఫండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆటోమేటిక్గా మనీ అంతా కూడా దే విల్ ట్రై టు డంప్ అనమాట. కావస్తే చిన్న చిన్న కొన్ని కంపెనీస్ ఎగ్జిట్ అయిపోయి సో కొంచెం స్టేబుల్ కంపెనీస్, రైట్, సో వాటిలోకి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట అండి. ఓకే. సో అది అలాగే ఇండెక్స్ హెవీ వెయిట్ కాబట్టి ఆటోమేటిక్గా ఇండెక్స్ కూడా నిలబెట్టడానికి ట్రై చేస్తారన్నమాట అండి. అండ్ నిఫ్టీ 50 అండ్ 500 అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే కనుక సో మీరు చూడొచ్చు అడ్వాన్సెస్ ఓన్లీ 1733 పడడం జరిగింది. నిఫ్టీ 500లో 219 పెరిగే 282 పడడం జరిగింది అనమాట అండి. సో మార్కెట్స్ కొంచెం మనకి నెగిటివ్గానే స్టిల్ ఇంకా సెంటిమెంట్ ఉంది కదా, 100 పాయింట్స్ నిఫ్టీ నెగిటివ్గా క్లోజ్ అయిందనమాట అండి. సో అయితే నిన్న యాక్టివిటీ ఒకసారి చూద్దాం అనమాట అండి. సో నిన్న మనం అనుకున్నాం కదా, బట్ నిన్న ఎఫ్ఐడిఏ డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదు కదా నిన్న మనం వీడియో చేసే టైంకి. ఓకే. క్యాష్ మార్కెట్లో ఎఫ్ఐఎస్
మీరు చూడొచ్చు లుక్ ఎట్ దిస్ రైట్ 6,900 కోట్లు నేను సెల్ చేశారన్నమాట అండి. అండ్ డిఐఐస్ రైట్. సో డిఐఐస్ మైట్ హావ్ సపోర్టెడ్ 6,000 కోట్లు డిఐఐస్ బై చేయడం జరిగింది. లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్ రైట్. సో ఈ విధంగా డిఐఐస్ ఆర్ ట్రయింగ్ దర్ బెస్ట్ అనమాట అండి. టు సపోర్ట్ చేయడానికి మార్కెట్ని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారన్నమాట. అయితే ఇద్దరు ప్లేయర్స్ వన్ సైడ్ అయితే మాత్రం చాలా సివియర్ కొంచెం కరెక్షన్స్ అవి ఉంటాయి అన్నమాట మార్కెట్లో. బట్ ప్రస్తుతానికి దే ఆర్ ట్రయింగ్ టు హోల్డ్ ద ఇండిసెస్ రైట్. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ చూస్తే కనుక ఫ్రెండ్స్ హ్యాంగ్సెంగ్ ఈజ్ డూయింగ్ రియల్లీ గుడ్. చాలా ఫాల్ తర్వాత మంచి ఫాస్ట్గా బౌన్స్ వస్తుంది. మళ్ళీ ఒక మొట్టిగా తర్వాత కిందకి రావచ్చు ఖచ్చితంగా. స్టిల్ ద స్ట్రక్చర్ ఈజ్ ఓవరాల్ బేరిష్ అనమాట అండి. లోయర్ హై లోయర్ లోస్తో ఫార్మేషన్ తోటి ప్రస్తుతానికి ఉందన్నమాట అండి. అంటిల్ అన్లెస్ ఇట్ బ్రేక్ 17,000 అబవ్ లెవెల్ దాటితే తప్ప మళ్ళీ ఇక్కడ ట్రెండ్ హోల్డ్ అయిందని చెప్పడానికి లేదనమాట అండి. సో అదేవిధంగా లైక్ డాక్స్ అయితే ట్రేడింగ్ స్లైట్లీ నెగిటివ్ అనమాట ఫ్రెండ్స్. అండ్ ఇండియా విక్స్ ఓకే స్టిల్ స్లైట్లీ ఎలివేటెడ్ అని చెప్పాలి. బట్ పీక్ నుంచి కొంచెం తగ్గిందనమాట. 15-16 లెవెల్స్ నుంచి కొంచెం కింద ఉంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి ఇక్కడ. సో అండ్ యూఎస్ ఇండిసెస్ ఇవన్నీ కూడా సో ఈరోజు ఎలా ఉంటాయో చూద్దాం. వీళ్ళు వెయిట్ అండ్ వాచ్. బేస్డ్ ఆన్ దట్ మనకి మండే మూవ్స్. రేపు మనకి రిపబ్లిక్ డే సందర్భంగా మార్కెట్ హాలిడేస్ కదండి. డైరెక్ట్ మండే వీళ్ళు ఓపెన్ అనమాట. ఓకే సో అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ చూస్తే కనుక ఫ్రెండ్స్ ఈరోజు సెక్టర్స్ మేజర్ మూవ్స్ ఓన్లీ ఐటీ ఫార్మా డిఫెన్సివ్స్ చూసారా. లుక్ ఎట్ దిస్ రైట్. యాక్చువల్గా డిఫెన్సివ్స్ మీద కూడా ఇంత సెల్లింగ్ ప్రెజర్ ఉంది. సో డిఫెన్సివ్స్ కూడా యాక్చువల్గా ఇవి హోల్డ్ చేసే కదా మార్కెట్ని. రీసెంట్ టైంలోనే మీకు చెప్పడం జరిగింది కదా. ఈ 3 సెక్టర్ని డిఫెన్సివ్స్ అంటారన్నమాట అండి. ఐటీ ఫార్మా ఎఫ్ఎంసీజీ. బట్ ఈ రోజు ఈ 3 సెక్టర్స్ ఆర్ లెగార్డ్స్ అనమాట అండి. ఈ 3 సెక్టర్స్ కూడా ల్యాగింగ్లో ఉండడం జరిగింది. సో మేబీ దే ఆర్ టేకింగ్ అవుట్ మనీ ఫ్రమ్ దెమ్. అండ్ లీడింగ్ సెక్టర్ ఇంకా వేరే కొంచెం ఏవైతే అవుట్ పెర్ఫామ్ చేసే సెక్టర్స్ ఉంటాయో డిఫెన్సివ్స్ కాకుండా వాటిల్లోకి మనీ ఏమైనా షిఫ్ట్ చేస్తున్నారేమో. సో అది కనుక జరిగితే మార్కెట్స్ స్టెబిలైజ్ చేయడానికి హోల్డ్ చేయడానికి దే విల్ ట్రై దేర్ బెస్ట్ అనమాట అండి. ఓకే అండ్ నిన్న ఎవరో కామెంట్స్ అడగడం జరిగింది. స్టాక్ పేరు చెప్పలేదండి. స్టాక్ పేరు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇండియా నిప్పాన్ ఎలక్ట్రికల్ అనమాట అండి. ఓకే సో అది నిన్న మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది కదా. సో మంచి కప్ అండ్ హ్యాండిల్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అని చెప్పి. సో మనకి మంత్లీ టైం ఫ్రేమ్లో రేంజ్ చాలా ఎక్కువ ఉందని చెప్పి నేను క్లియర్గా చెప్పాను కదా. సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది వీడియోలో మీరు చూస్తే కనుక ఇండియా నిప్పాన్ ఎలక్ట్రిక్ కనిపిస్తుంది కదండి. అది స్టాక్ పేరు అనమాట. ఒకవేళ నేను మిస్ అయినా చెప్పడం. ఓకే సో మీరు అక్కడ చూడొచ్చు అనమాట అండి. ఈరోజు కూడా ఇట్స్ వండర్ఫుల్గా ఆ ట్రెండ్ అయితే కంటిన్యూ అయింది. మార్కెట్తో సంబంధం లేదు. ఈరోజు 9% దాకా స్టాక్ అయితే పెరిగిందనమాట అండి. అండ్ ఐ హ్యావ్ 3 స్టాక్స్ ఫర్ యూ అనమాట అండి స్టడీ చేయడానికి రైట్. సో ఎంటీఎన్ఎల్ అనమాట అండి. ఫస్ట్ స్టాక్ ఎంటీఎన్ఎల్ వచ్చి సో డీసెంట్ ప్రైస్ యాక్షన్ డెవలప్ అవుతుంది. సో ఎంటీఎన్ఎల్లో కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. సో కైండ్ ఆఫ్ మంత్లీ టైం ఫ్రేమ్ అనమాట అండి. ఇది అంటే కొంచెం లాంగ్ టర్మ్ వ్యూకి మంత్లీ చార్ట్స్ చూడాలన్నమాట. ఓకే కైండ్ ఆఫ్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ బ్రేక్అవుట్ అనేది ఈ స్టాక్లో కనిపిస్తుంది అనమాట అండి. సో నేనైతే పొజిషన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. డిస్క్లైమర్. ఓకే సో మీరు కూడా స్టడీ చేయండి. సో బ్రేక్అవుట్ అయ్యి పైన ట్రేడ్ అవుతుంది. మొమెంటం అయితే కనిపిస్తుంది అనమాట అండి. సో అదేవిధంగా యూఎఫ్ఓ మూవీస్ రైట్. యూఎఫ్ఓ మూవీస్ కూడా సేమ్ స్ట్రక్చర్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో యూఎఫ్ఓ మూవీస్ కూడా కన్సాలిడేషన్ జోన్ రైట్. సో ఒక లాంగెస్ట్ కన్సాలిడేషన్ జోన్ అనమాట అండి. ఆల్మోస్ట్ 3 సంవత్సరాల పాటు ఇదే కన్సాలిడేషన్ లెవెల్లో ఉండడం జరిగింది. లైక్ 65 నుంచి 130 రూపీస్ దాకా రైట్. అంటే ఆల్మోస్ట్ 60 రూపీస్ రేంజ్ అనమాట అండి. సో టార్గెట్స్ 200 దాకా పొటెన్షియల్ కనిపిస్తుంది. సో ఏదైతే ఒక ఛానల్ ఉందో ఆ ఛానల్ బ్రేక్అవుట్ అయ్యి అంటే ఇక్కడ అక్యుములేషన్ జరిగింది కన్సల్టేషన్. ఇప్పుడు ఇది మార్కెట్ పార్టిసిపేషన్ ఫేజ్లా కనిపిస్తుంది అనమాట అండి. ఒకవేళ అదే కనుక కరెక్ట్ అయితే కనుక సో మార్కెట్ పార్టిసిపేషన్ ఫేజ్లో యాక్చువల్గా మంచి మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట అండి ఏదైనా కంపెనీ. సో జనరల్గా డిఫరెంట్ స్టేజ్ అనాలిసిస్ అని ఉంటుంది అనమాట అండి. సో డిఫరెంట్ స్టేజెస్ ప్రైజెస్ మూవ్ అవుతూ ఉంటాయి రైట్. సో దేర్ ఈజ్ అ లైక్లీహుడ్ అనమాట అండి. సో అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈ స్టాక్లో రైట్. సో అందువల్ల దీని గురించి కూడా స్టడీ చేయండి ఫ్రెండ్స్ రైట్. సో అదేవిధంగా నెక్స్ట్ లాస్ట్ అనమాట అండి జస్ట్ వాచ్ లిస్ట్లో పెట్టుకోవడం అనమాట అండి. నేనైతే ఇంకా పొజిషన్ తీసుకోలేదు. జస్ట్ నేను అలారం సెటప్ చేసుకున్నాను. సిమిలర్ ప్యాటర్న్ యూఎఫ్ఓలో మీరు ఏదైతే చూసారో అలాగే రెయిన్ ఇండస్ట్రీస్లో ఇంకా ఇది కన్సాలిడేషన్ జోన్లోనే ఉందన్నమాట అండి. సో ఇది కూడా చాలా పెద్ద కన్సాలిడేషన్ 145 నుంచి 175 అంటే 30 రూపీస్ మధ్యలోనే కన్సాలిడేట్ అవుతూ వచ్చింది. మొత్తం ఆల్మోస్ట్ 1 ఇయర్ పాటు సంవత్సరం పాటు ప్రైస్ రెయిన్ ఇండస్ట్రీస్లో ప్రాఫిట్స్ ఇవ్వలేదు. ఓన్లీ ఒక రేంజ్లో మాత్రమే కన్సాలిడేషన్ అవుతుంది రైట్. అయితే ఇంత డౌన్ ట్రెండ్ పైనుంచి వచ్చింది కదా ఇక్కడ హోల్డ్ అవుతుంది. ఇక్కడ ఇట్ ఈస్ ట్రైంగ్ టు హోల్డ్ కరెంట్ లెవెల్స్ అనమాట అండి. ఇది బ్రేక్అవుట్ అయితే కనుక స్టాక్ 200+ లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ రైట్. ఓకే అండి. అండ్ ఐ థింక్ యూట్యూబ్ కామెంట్స్లో ఉమారెడ్డి గారు ఒక స్టాక్ గురించి అడిగారన్నమాట అండి. ఓకే సో పిరమిడ్ టెక్నాలజీ గురించి ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అని చెప్పి అడిగారన్నమాట. సో పిరమిడ్ టెక్నాలజీ ఏమన్నా తెలియదు కానీ పిరమిడ్ టెక్నిక్ నేను ఫాలో అవుతాను రైట్. అది మాత్రం చాలా ప్రాఫిటబుల్గా ఉందన్నమాట అండి. సో పిరమిడ్ టెక్నోప్లాస్ట్ రైట్. ఓకే అండి. సో పిరమిడ్ టెక్నాలజీ అన్నారు మీరు. పిరమిడ్ టెక్నోప్లాస్ట్ ఓకే. సో పిరమిడ్ టెక్నోప్లాస్ట్
ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ బట్ కానీ ఈ విధంగా చూడకూడదండి ఉమారెడ్డి గారు. ఐ డోంట్ థింక్ సో. దిస్ ఇస్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ లాగా కనిపించట్లేదు. సో ఎందుకంటే ప్రైస్ యాక్షన్ ఇట్ సెల్ఫ్ మీరు చూడండి. సో అంటే స్మూత్గా లేదు, రైట్? సో అంటే ఎరాటిక్ ప్రైజెస్, అప్ గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్, అంటే ఇవి లిక్విడిటీగా బాగుండి కొంచెం మంచి స్టాక్స్ కేటగిరీలోకి ఇవి రావన్నమాట అండి. సో అందువల్ల ఇలాంటి స్టాక్స్ నేను అవాయిడ్ చేస్తాను, ఇవి నేను ప్రిఫర్ చేయను అనమాట, రైట్? ఒకవేళ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ లాగా మీకు కనిపించినా కూడా, సో ఇట్ హ్యాస్ టు ఆర్ఎస్ఐ 60 అబవ్ వెళ్తే దెన్ వీ కెన్ సే ఓకే మొమెంటమ్ అండ్ ప్రైస్ 200 దాటితే కొంచెం పార్టిసిపేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట అండి. బట్ కానీ స్టాక్ అయితే నాకైతే చార్ట్ ప్యాటర్న్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది వస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.